ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని గజపతి నగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్న సందర్భంగా సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తారన్నారు. నూతన సంవత్సరాన్ని ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు సూచించారు. ప్రజలందరికీ కూడా లోకల్ తరపున అందరికీ నమస్కారాలు. ఏదైతే మనం ఈ పాత ఇయర్కి ఎండింగ్ తెలుపుతూ నూతన సంవత్సరాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు అందరూ కూడా. కానీ ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్తలు పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్నిటికంటే చాలామంది కుర్రవాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ బళ్ళు తీస్తూ ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కంటిన్యూగా నైట్ అంతా చెకింగ్స్ ఉంటాయి. 31st నైట్ మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, మా ఎస్పీ సార్ దామోదరావు సార్ ఆదేశాల మేరకు చెకింగ్స్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఎవరైనా మాకు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం కంపల్సరీగా 7 రోజుల నుంచి 14 రోజులు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరాన్ని సంవత్సరాన్ని హ్యాపీగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మీ అందరూ కూడా పోలీసుల వారికి సహకరించి సరదాగా ఎంజాయ్ చేయండి తప్ప ఎటువంటి మందు తాగి బళ్ళు తీయొద్దని అందరినీ ఈ మీడియా తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.